చెప్పి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు మరి మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వివిధ రూపాలుగా వినతి పత్రాలు అట్లాగే మరి మెమోరాండాలు ఇచ్చి ధర్నా చేసి నిరసన తెలియజేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. అట్లాగే గత నెలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం సెక్రటరీ కానీ కూడా మొత్తం కూడా మా డిమాండ్లతో కూడినటువంటి మెమోరాండాన్ని ఇప్పటికే సమర్పించాం. ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పరిష్కరించట్లేదు. ఎన్నికల్లో హామీ ఇచ్చిలు మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం, 26,000 వేతనాలు ఇస్తాం, ఇన్సూరెన్స్ ఇస్తాము, ఎక్స్గ్రేస్ ఇస్తాము, రకరకాల డిమాండ్ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసా ఇండస్ట్రీ లెవెల్లో పెంచినటువంటి జీతాలు 1 కోటి మంది కార్మికులకు వర్తిస్తాయని చెప్పేసి అంటే ఈరోజు మున్సిపల్ కార్మికులకు వర్తిస్తాయని చెప్పేసి ఆశ వ్యక్తం చేసింది. కానీ అందులో పరిశీలిస్తే మున్సిపల్ కార్మికులు మోసం చేసింది తప్ప మరి ఇప్పటికే 60 జీవో ప్రకారము మరి శానిటేషన్ వర్కర్కి మరి అన్స్కిల్డ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 16,500 రూపాయలు ఇప్పటికే వస్తున్నాయి. స్కిల్ వర్కర్కి ఇప్పటికే 22,000 రూపాయలు వస్తుంది. మరి ఏ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి కేటగిరీ వారిగా వేతనాలు పెంచింది. అందుకని మీరు పెంచిన జీతాలు ఎవరికి పెంచారనే ఒక స్పష్టత ఇవ్వకపోవడం వల్ల 1 కోటి మంది కార్మికులు మోసం చేసినట్టు తప్ప మరొకటి కాదు. మేము అడుగుతున్నాయి మున్సిపల్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి. మరి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ఇవాళ గ్రూపు లేనటువంటి 80 మంది కార్మికులు సిద్దిపేట మున్సిపాల్లో పనిచేస్తున్నారు. దాదాపు గత కొంతకాలంగా 6 సంవత్సరాలు మేము అడుగుతున్నప్పటికీ కూడా ఇది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేదు. ఎవరి పరిధిలో ఉన్నది? మరి పనిచేసేది మాత్రం మీ పరిధిలోనే ఉందిగా. అలాగని కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. గ్రూపులు ఏర్పాటు చేయడానికి కూడా కలెక్టర్ జోక్యం చేసుకొని సీడీఎంకి లెటర్ వేసి సీడీఎం కూడా స్పందించి వారు వెంటనే జీతం 60 నెంబర్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు రాష్ట్ర సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా సిద్దిపేటలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం వల్ల ఇవాళ మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కనీస వేతనం అమలవుతలేదు. మరి 3 ఏళ్ల కింద పెంచినటువంటి జీతంతో ఇప్పటికీ వాళ్ళ జీవితాలను మరి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి జీతాలు పెరగకపోవడం వల్ల చాలీ వేతనాలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా చదివించుకొని లేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి కనీస వేతనం ఇస్తాం, అట్లాగే మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్మికులందరికీ కనీస వేతనాలు జీవోలు ఇచ్చినామని చెప్తుంది. కానీ ఉత్పత్తి రంగంలో ఇచ్చినటువంటి జీవోలు మున్సిపల్ కార్మికులకు వర్తించవు. మున్సిపల్ కార్మికులకు సపరేట్గా జీవో ఇచ్చి ఇవాళ వాళ్ళ జీతాలు పెంచాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలి. అట్లాగే పీఆర్సీలో మున్సిపల్ కార్మికులను పొందుపరచాలని చెప్పి కూడా అట్లాగే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చనిపోతే ఇవాళ మున్సిపల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా ఉన్నాయి. ఇవాళ చనిపోతే మాత్రం వీధిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి నష్టపరిహారం రావట్లేదు. వాళ్ళకి ఇన్సూరెన్స్ 20 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా మేము గతం నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్మికుడు చనిపోతే ఇన్సూరెన్స్ 20 లక్షలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే నెల 1వ తారీఖు నాడే జీతాలు వేస్తామని చెప్పి పెద్ద ఆర్భాటంగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు జీతాలు వేసినటువంటి పరిస్థితి లేదు. నెల 1వ తారీఖు నాడు ఉద్యోగులకు వచ్చినట్టుగా ఈ కార్మికులకు కూడా 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే రాబోయే కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.